హలో ఫ్రెండ్స్, రైతన్నలకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు ప్రతి ఒక్కరు కూడా నిన్నటి రోజున గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. చాలామంది రైతన్నలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి కావడం అయితే జరిగింది. అది ఏంటో ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా మీ వివరాలు అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కూడా కామెంట్ చేయండి. వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు పలు విశేషమైన విషయాలను కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. వాతావరణ అప్డేట్స్ అయితేనేమి, అదేవిధంగా డైలీ యూస్లో అయ్యే ఇన్ఫర్మేషన్ అయితేనేమి, బ్రేకింగ్ అప్డేట్స్ అయితేనేమి, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఎన్నో మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియో చూసిన మిత్రులారా, వీడియోని లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వివరాల కోసం వెళ్ళినట్లయితే అన్నదాత సుఖీభవ డబ్బులు రాని వారు ఏం చేయాలి? అయితే నిన్నటి రోజున చూసుకున్నట్లయితే చాలా వరకు నిన్నటి ఆల్రెడీ మీకు చాలా వీడియోలు కూడా చేయడం అయితే జరిగింది. నిన్నటి రోజున చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 రూపాయలతో పాటు పిఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు అనేవి అర్హుల ఖాతాలో జమ అవుతాయని ఆల్రెడీ మీకు వీడియో అయితే చేయడం జరిగింది. దానికి తగినట్లుగానే నిన్నటి రోజున ప్రధాని నరేంద్ర మోదీ గారు 2,000తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ 4,000 రూపాయలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద 6,000 రూపాయలు అనేవి అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. అయితే చాలా వరకు ఈ యొక్క డబ్బులు అనేటివి చాలామంది రైతన్నులకు జమ కాలేదని తమ ఆవేదన అయితే వ్యక్తం అయితే చేయడం అయితే జరిగింది. దానికి సమస్య ఏంటో ఒకసారి పరిశీలిద్దాము. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈకేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకుంటారో, రైతు ఫార్మర్ రిజిస్టర్ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి పిఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయి. అదేవిధంగా ఎవరైతే వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉన్నారో వారు వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం మీద 4,000 రూపాయలు పడతాయని కూడా మీకు గత వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే రైతన్నలు మీరు వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగి ఉన్నారో, మీరు నిజమైన వ్యవసాయం అయితే చేస్తున్నారో, మీరు దగ్గర ఉన్న మీ ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యను ఒకసారి వారిని పరిశీలించండి. ఎందుకంటే నిన్నటి రోజున అంత డబ్బులు కాలేదు, భవిష్యత్తులో కూడా వచ్చే మరొక 4,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 రూపాయలు పొందాలనుకున్నా, పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు పొందాలనుకున్నా కంపల్సరీగా మీరు మీ యొక్క సమస్యను ఒకసారి మీ ఏఈఓ దగ్గరికి కానీ, మీ మండల అధికారి దగ్గరికి కానీ, మండల స్థాయిలో కూడా ఒకసారి మీరు పరిశీలన చేసుకోగలరు. గ్రామ వార్డు సచివాలయంలో కానీ మీకు ఆల్రెడీ ఒకసారి పరిశీలించినట్లయితే మీ సమస్య ఏంటో వారు పూర్తిగా చెక్ చేస్తారు. మీరు కంపల్సరీ మీ యొక్క పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ వీటిని తీసుకెళ్ళినట్లయితే మీ యొక్క సమస్యను వారు పరిశీలించి సకాలంలో మీ యొక్క సమస్యను పూర్తి చేస్తారు. వీడియో నచ్చినంత లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి.